తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అందుకే తనకు పార్టీ వల్ల వచ్చిన ఎమ్మెల్సీ పదవికి కూడా వద్దని ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్లోని రాజీనామా చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పంపించారు. ఫోన్లో మాట్లాడారు. నేరుగా వచ్చి కలవమన్నారు. కలుస్తా అని సమయం ఇవ్వాలని కోరారు. కానీ మండలి చైర్మన్ మాత్రం ఇంకా స్పందించలేదు. గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తన కుమారుణ్ణి కాంగ్రెస్లో చేర్చారు. తాను కూడా బీఆర్ఎస్లో కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కాంగ్రెస్తోనే సన్నిహితంగా ఉంటున్నారు. అయితే ఏ పార్టీతో సన్నిహితంగా ఉన్నా కవిత రాజీనామా ఆమోదించడానికి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలు వస్తే సమస్య అన్న కారణంగానే ఆలస్యం చేస్తున్నారని అభిప్రాయం. కవిత 2022లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆమె పదవీ కాలం 2028 వరకు ఉంది. ఇప్పుడు రాజీనామా ఆమోదిస్తే స్థానిక సంస్థల ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు స్థానిక సంస్థల సభ్యులు ఎవరూ లేరు. అందరి పదవీ కాలం పూర్తయింది. ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ బీసీ రిజర్వేషన్ల వివాదం వల్ల ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలియని పరిస్థితి. అందుకే రాజీనామా ఆమోదంపై వేచి చూడాలని మండలి చైర్మన్కు సంకేతాలొచ్చినట్టు భావిస్తున్నారు. 42% రిజర్వేషన్లు ఇచ్చో లేకపోతే పాత జీవో ప్రకారం ఎన్నికలు పూర్తయి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ప్రతినిధులు ఉన్నారనుకుంటే వెంటనే కవిత రాజీనామా ఆమోదించి తమ పార్టీకి చెందిన ఒకరికి ఎమ్మెల్సీ పదవొచ్చేలా చేసుకుంటారు. అప్పటి వరకు కవిత ఒత్తిడి చేసిన రాజీనామా ఆమోదింపజేసే అవకాశం ఉండదని అంటున్నారు.